ప్రేమగల తండ్రి నీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో మీ ప్రజలంగా మేము ఆరాధించడానికి సహాయపడేందుకు స్తోత్రాలు, ఆరాధించిన వారందరికీ స్తోత్రాలు తెలుస్తున్నాం. తిరిగి ఈ పరిశుద్ధమైన వారిలో మేము పాల్గొనడానికి ముందుగా మీ వాక్యం కొరకాయ మీ వారికి చూస్తున్నాం. మీ వాక్యాన్ని దీవించి మాతో మాట్లాడి వారు బలపరచండి. బలహీనులను ఎన్నికలు దాస్తున్నాను కూడా జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యంలో మనం పరీక్షించుకొని మీ వాళ్ళలో పాల్గొనడానికి సహాయం చేయమని వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం మీ మాకు అర్థమయ్యే రీతిగా మీ ఆత్మ ద్వారా బోధించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి అనుభవాలను మనం పాల్గొనకుండా మన దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మనం కోరుకుంటాం. మరి ఈరోజు నేను మీ దగ్గరికి ఆలస్యం వచ్చాను, కానీ నేను ప్రతి ఆదివారం మాకు 10:30 గంటల కాలంలో ఖచ్చితంగా 10:30 గంటలకి ప్రారంభిస్తాను. అందులో దూరమైన 5 నిమిషాల ముందుగానే నేను అక్కడ ఉంటాను. ఇద్దరం వెళ్ళిపోతాను, సిస్టర్ లేదు లాక్ చేసి వెళ్ళిపోతాను. మందిరానికి మనం సమయానికి రావాలి. తర్వాత అన్ని మనం దగ్గర అన్ని తెలుసుకొని రావాలి. ఆరాధన లోపలికి వచ్చిన బయటికి చేసి వెళ్ళకూడదు. నేను ఎప్పుడూ బయటికి వెళ్ళను. ఆరాధన అయిపోయించి పూర్వరికి అలాగే ఉంటాను. ప్రతి ఆదివారంగా టీ తాగి వెళ్తాను. అంతే, కొంచెం టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి అన్న టిఫిన్ చేయాలంటే టిఫిన్ చేశాను. ఒకసారి లోపలికి వచ్చిన బయటికి వెళ్ళకూడదు. ఇంకా గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే మొత్తం వస్తారు. మొత్తం వచ్చినప్పుడు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు చర్చెస్కి వెళ్తుంటారు, అక్కడ లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు కదా. ఇక్కడ వాళ్ళు తిరిగితే ఇల్లు బయటనే ఉన్నారు అని అనుకుంటారు. ఈ ఆత్మీయ విషయాలు తెలియదు. తర్వాత వచ్చిన మనం ప్రారంభంలోని వరుస ముందు లైన్లో నుంచి కూర్చోవాలి. వరుసగా వెనక స్థలం ఉంచాలి. వెనక వాళ్ళు పచ్చలు వస్తుంటారు. వాళ్ళు వచ్చే వాటి దాకా చూసి స్థలం లేదని వెళ్ళిపోతారు. అందుకని అందరూ చూడండి ఎంత స్థలం ఉంటుంది. మరి వెనక మాత్రం బాగా కూర్చున్నారు. వెనక ముందు లైన్ నుంచి మనందరూ పెద్దవాళ్ళే కదా. పిల్లలు కాదు, పిల్లలైతే అక్కడెక్కడే కూర్చుంటారు. అందుకని మీరు క్రమంగా దాని ఫస్ట్ లైన్ నుంచి క్రమంగా దేవుని సేవలు చెప్తూనే ఉంటారు, కానీ ఒకసారి నేను కూడా గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా వెనక స్థలం ఉంచాలి. అలాగే బ్రదర్స్ కూడా ఆ విధంగా ఒకసారి లోపలికి వచ్చినారు, బయటకు వేసి వెళ్ళకూడదు. అయిపోయిన దాకా బ్లెస్సింగ్ ఇచ్చిన దాకా, వెనదక్షిణ ఇచ్చిన దాకా కూడా బయటకు వెళ్ళకూడదు. ఏదైనా బేబీ శుభాలు ఉంటే ఏదైనా ఇబ్బంది ఉంటే అలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు లోపలికి బయటికి వెళ్ళకూడదు. అది కూడా దేవుని ఇంటిలో కలిగి ఉండాలి. కొత్త వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా కొన్ని చిన్న విషయాలే మనం జాగ్రత్త పాటిస్తే మంచిది. అది కొత్త వాళ్ళు కూడా గమనిస్తారు. ఇది చాలా బాగుంది, క్రమశిక్షణ ఉంది, వెళ్తే బాగుందని అనిపించాలి. అలాంటి వాళ్ళు వస్తారు. కాబట్టి అలాంటి మరి పరిస్థితి కూడా మనం కలిగి ఉండాలి. సమయంలో ప్రభు పనులు మనం పాల్గొనే ముందు మనం పరీక్షించుకొని ప్రభు పనులు మనం పాల్గొన్నాం. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:7 ఏమని చదివాం. కాబట్టి ప్రతి మనుషుడు ప్రతి వారు మనం చదివే వాటి కదా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను అలాగే సాగుతుందని అపాత నుండి రాగలడు. కాబట్టి ఈ సమయంలో మనం పరీక్షించుకొని దేవుని వాక్యంలో మరి ఏదైనా లోటుపాటు ఉంటే ప్రభు యొద్ద ఒప్పుకొని ఆయన సత్పరచబడి
రవి వరలు మనం పాల్గొన్నాం. యోహాను సువార్త 17:16 వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, ఏమి అడుగుదరు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ మీ ఫలము నిలిచియుటకును ఈ ఫలము నిలిచేట్టును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ 2 తలంపులు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటంటే మీరు నన్ను ఏర్పరచుకున్నా లేదు. చాలా మంది మనుషులు దేవుని ఏర్పరచుకుంటారు. అందుకని వాళ్ళు ఆయా స్థలాలు కడతారు. అందరూ కొందర నేను కొందరిలో కూడా కొంతకాలం సేవ చేస్తాను. అక్కడ కూడా మధ్యలో దేవుడు ఏర్పాటు చేస్తాను. కొందరిలో నుంచి ఇప్పుడు మొదలడానిలో ఉంటున్నాను. చాలామంది కొందర నాకు పట్టణం, ఇంకా గౌరీ పట్టణం, ఇంకా క్రైస్తవులు అయితే ఎంత ఉంటారు. కొంతమంది హైందవులు పుణ్యక్షేత్రాలకి వెళ్తారు. ఎందుకంటే వారు దేవుని దర్శించుకోవడానికి వెళ్తారు, దేవుని ఏర్పాటు చేసుకోవడానికి వెళ్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనము దేవుని ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోవడానికి గమనించాలి. నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని మనం దేవుని ఏర్పరచుకోలేదు, దేవుడే మనం ఏర్పరచుకుంటాడు. అని పాల్గొనలేదు, దేవుడే మనం ఏర్పరచుకోలేదు. ఈరోజు మనం దేవుడి అంటే దేవుడు ఆరాధిస్తున్నామంటే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఈ మాట నేను ఉదయం పాఠం మీద రాసుకోవాలి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని హృదయంలో ముద్రించబడితే నువ్వు ఎప్పుడూ దేవుని ఇంటిని వదిలిపెట్టలేవు. దేవుడి దూరం కాదు. నేను కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినా దేవుడికి దూరం కాలేదు. ఎప్పుడైతే ఈ గ్రహింపు ఉండదో చిన్న చిన్న కష్టాలు, నష్టాలు, ఎదుగులు, ఇబ్బందులు, గాకులు, బాధలు, శోధనలు, పరీక్షలు, పరిశోధనలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్రమంగా ప్రార్థన మానేస్తాం, బైబిల్ మానేస్తాం, ఆ చివరిలో మందిరం మానేస్తాం. అది మందిరానికి వస్తుంటే కానీ దాన్ని ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవడం, కోడికలకి రాదు. కారణం ఏంటంటే ఏదో లోపల ఏదో ఏర్పడింది. దాన్ని బట్టి దేవుడికి పూర్తిగా దూరం అయిపోతారు. అప్పుడు దేవుడి సేవకులు వెళ్ళి దర్శించి, అమ్మ కావాలమ్మ నువ్వు దేవుడి మందిరానికి రావట్లేదు ఏంటి అంటే, ఎందుకు రానయ్యా వస్తాను. సరే, తర్వాత ఆదివారం ఉంటుంది అంటే కౌరమ్మాయి కాదు, నేను విషయం చెప్తున్నాను. తర్వాత రేపు ఆదివారం రావాలంటే కానీ మనసులో ఉండదు. ఆ విధంగా 2-3 వారాలు, 1 నెల, 2 నెలలు ఆ విధంగా దేవుడి సేవకులు కూడా వెళ్తారు, వెళ్ళి మాట్లాడుతూ ఇలా చేస్తారు. కానీ ఇంకా చివరికి ఇంకా రావడం బట్టి ఇంకా ఇంటికి వెళ్ళడం మానేస్తారు. కారణం ఏంటంటే అక్కడ దేవునికి ప్రవేశం అనేది జరిగిపోయింది. కాబట్టి దేవుడిని ఏర్పరచుకున్నాడని ఈ ముద్ర మన హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడైతే దేవుడికి గౌరవిస్తాయి. వస్తాయి నష్టాలు, ఎదుగులు, ఇబ్బందులు ఎన్నెన్నో వస్తాయి. ఇంట్లోనే శోధనలు, ఇంట్లోనే కష్టాలు, ఇంట్లోనే బాధలు, ఇంట్లోనే పరీక్షలు, పరిశోధనలు ఉన్నాయి, అలా వస్తాయి. ఈ మాట హృదయంలో ఉంటే నువ్వు ఎన్నో దూరం కాలే. వాళ్ళకైనా దూరం అవుతారు కానీ దేవునికి దూరం కాలే, దేవుని సన్నిధికి దూరం కాలే. వాళ్ళకైనా దూరం అవడానికి ఇష్టపడతాం కానీ నా దేవుని కొరకు నేను జీవించాలి. మనుషులు నన్ను చాలా చేసినా, చాలా చేయకపోయినా, చూడకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా నా ప్రభు నాకు గుర్తించాలి. నా కుటుంబాన్ని, నా బిడ్డలకి ఆ దేవుని ఇంటి సహవాసం నాకు గుర్తించాలి అన్న నిర్ధారణ నేను కలిగి ఉంటాను. లేకపోతే సులభంగా తప్పిపోవడానికి అవకాశం. ఎంతమంది రక్షించబడి బాప్తిజం బట్టి ఆరాధన చేసి రొట్టెలు పాల్గొని తప్పిపోయిన వాళ్ళు దేనాల్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇది దైవ మార్గం, జీవగల మార్గం, పరలోక మార్గం, పరిశుద్ధమైన మార్గం, దైవికమైన మార్గం.
ఈ మార్గం చాలా కష్టాలతో, శ్రమతో, బాధలతో, నిందలతో, అవమానంతో, అన్నిటితో కూడిన మార్గం ఇది. గుర్తుపెట్టుకోండి. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు వేసుకున్నాను 84లో. మరి ముందు ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడే నేను అనుకున్నాను. తర్వాత కాలేజ్ స్టడీస్ అయిపోయి తర్వాత నాకు సేవలు వేస్తే సేవకు వచ్చాను. కాబట్టి ఆ విధంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడన్న సంగతి ఎన్నడూ కూడా మనం మర్చిపోవచ్చు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమో రాయబడింది, జగత్ పునాది. అది గుర్తుపెట్టుకోండి. ఏదో 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం నేను మందిరానికి వెళ్తున్నాను, అది వాక్యే. కానీ జగత్ పునాది వేయబడి మునిపే అద్భుతమైన ఏర్పాటు ఇది. మర్చిపోవాడు, తక్కువగా చూడద్దు ఇది. కాబట్టి జగత్ పునాది వేయకపోతే ఎవరు ఏర్పరచుకున్నాడు? దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎట్లా ఏర్పరచుకున్నాడు? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు మనం ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను మనం అసలు వర్ణించలేము. కొన్ని స్థలాలకు వెళితే మందిరాల్లో ప్రేమ అట్లే కనబడతా ఉంటే గమనించారా? అక్కడికి వచ్చిన వాళ్ళకి వెనక్కి వెళ్ళారు, ఎక్కడైతే దేవుడి ప్రేమ అయితే ఎక్కడ ఉంది అని. కాబట్టి దేవుని ప్రేమ దేవుడి ఇంటిలో ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, దేవుడిని ప్రేమించాలి. బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. ప్రేమించుట, దేనికి మనం ప్రేమించాలో బైబిల్లో రాస్తుంది, దేనికి ప్రేమించకూడదు కూడా బైబిల్లో రాస్తుంది. బైబిల్ ఏముంది? లోకమైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి దేవుడిని మనం ప్రేమించాలి, మందిరాన్ని, ఆయన వాక్యాన్ని. కనుక ఆయన నమ్మకం వాళ్ళని, దేవుడి బిడ్డల్ని ప్రేమించాలి. చాలా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. మనం ప్రభుని నమ్ముకున్నాం, ఆయన మరి ఇంటి పక్క వాళ్ళు నమ్ముకోలేదు, వారిని మనం ప్రేమించాలి, వారితో మాట్లాడాలి మంచితనంతో. అయితే వారి కార్యకలాపాలను పాలు పొందకూడదు. కారణాలు అంటారు అడయా, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్పొందకపోతే అలాగే దేవుడు మందిరానికి వస్తున్న వాళ్ళు కరెక్ట్. అలాగే నువ్వు కూడా చిక్కుకోలిపోతావు వాళ్ళలో. కాబట్టి వాళ్ళు ప్రేమించి సహాయం చేస్తూ వాళ్ళు దేవుడికి తీసుకురావాలి. దేవుడి సేవలు ఎందుకు తీసుకొస్తే దేవుడి సేవలు దేవుడు వాక్యం చెప్తారు కనుక అవన్నీ వారు రక్షించబడి దేవుడి బిడ్డలుగా చేయబడతారు. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగి ఉంటారు. అది కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ప్రేమ కలిగేటకు ప్రయాసపడండి. దేనికి ప్రయాసపడేది? ప్రేమ విషయంలో ప్రయాసపడాలి. అందుకని 13వ అధ్యాయంలో ఏముంది? ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అది ప్రేమ దయ చూపించను. కనుక కొన్ని లక్షణాలు అక్కడ మనం చూడగలం ప్రేమ గురించి. దేవుడిని ప్రేమించండి, అనేకుని ప్రేమించండి, దేవుడికి ఆహ్వానించండి. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, దేవుడి సేవకులు ఉన్నారండి. కాబట్టి అంటే గట్టిగా ప్రేమతో చెప్పండి, ప్రేమ చేస్తే ఎవరు కాదండి. కాబట్టి ఆ విధంగా ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత అద్భుతకరమైన దేవుడిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. సరే, ఈ సమయంలో దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆ విషయాన్ని క్లుప్తంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం దయచేసి చూద్దాం, క్లుప్తంగా చూద్దాం. ఎందుకంటే సమయాన్ని ముగించాలి. ఇది సమయం అనేది ప్రాముఖ్యమైనది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం దయచేసి 6వ వచనం. ఎట్లనగా తన ప్రీతి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి. తర్వాత దేవుడు మన ఏర్పరచుకున్నాడు. ఇది ఇక్కడ ఒక తలపు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు దేవుడు మన ఏర్పరచుకున్నాడంటే తన కృపా మహిమకు ఏం కలిగేయాలా? కీర్తి కలిగేయాలి.
అయితే ఇక్కడ కీర్తన మన ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజ్ అనే మాట బైబిల్. కాబట్టి ఎందుకు మనం దేవుడు ఏర్పరచుకున్నాడంటే దేవుడిని స్తుతించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు స్తుతించడానికి అది దావీదు అన్నాడు, అనుదినము నేను నిన్ను స్తుతించున్నాను, నిత్యము నేను నిన్ను స్తుతించును అని ఆయన చెప్పారు. కాబట్టి ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే వారు దేవుడిని స్తుతించాలి. చూడండి, వస్తువు కొట్టాం, తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలో దేవుడిని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. లేకపోతే ప్రాముఖ్యం పడ్డాం, మధ్యాహ్నం తీసుకుని వస్తే దేవుడి సేవలు దేవుడు స్తుతిస్తారు, ప్రార్థిస్తారు. తర్వాత మరి కప్పు ఉంది తీసుకుంటాం, దేవుడు స్థుతించి ప్రార్థన చేసి అందరూ భోజనం చేస్తాం. అప్పుడు మీటింగ్ జరిగితే చాలా మంది వస్తుంటారు కదా. అంటే ఈ రక్షణ అనుభవం దేవుని ఆరాధించాలని నేను వాళ్ళకి చేస్తారు, వారి గోరు పడదు కనుక అమ్మ గోరులు పెట్టి వెంటనే కప్పేసుకుంటారు, నోట్లు పెట్టేస్తారు. దయచేసి గమనించాలంటే ప్రార్థన చేస్తారు అప్పుడు అవుతారు. కాబట్టి మనమైతే దేవుడు స్తుతించి ప్రార్థన చేసిన తర్వాత ఫోన్ చేయాలి. మనం అందరం అలాగే చేస్తాం. కానీ ఎక్కడికైనా మనం అలా దేవుడు స్థుతించి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసి బయటకు వెళ్ళాలి. ప్రతి దారి వరకు మనం దేవుడు స్థుతించడం నేర్చుకోవాలి. నాకు వస్తువు తెచ్చావు, మనం స్థుతించి ప్రార్థన చేస్తే వస్తువు ఆడుకోవాలి. కాబట్టి నేను కూడా మందిలో ఏదైనా వస్తువు తెస్తే కనుక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నాను. మనం ప్రభు స్థుతించి ప్రార్థన చేస్తే కావాలి ప్రారంభిస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి దారి మనం దేవుడు స్థుతించాలి. అందుకే దేవుడు మనని ఏర్పరచుకోవాలి. భోజనం చేసేటప్పుడు కనుక మనం మరి దినం ప్రారంభంలో మరి రాత్రి సమయంలో కూడా మన దేవుడు స్థుతించి ప్రార్థించాలి. అందుకే దేవుడు మనని ఏర్పరచుకోవాలి. కానీ చర్చస్ ఎవరికి అలవాటు నేను కూడా ప్రభు న్యాయకాంతికి అలవాటు ప్రభుత్వం తెలియదు, ప్రభుత్వం నాకు తెలియదు, ఏదో బయట చదువుతానేవాడిని అంతే. కాబట్టి రక్షించబడని నేను కూడా ఈ అనుభవాలు కలిగడానికి దేవుడు కొన్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి ఇది మొదటి కాలం 2వ చూద్దాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం క్షమించండి 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఎందుకు ఏర్పరచుకున్నాడు మీరు చెప్పాలి. దివారాత్రులు మొరపెట్టట, ప్రార్థనలు చేయటం, గొడవ చేయటం, వేడుకుంట, అడుగుట, వెతుకుట, ఇవన్నీ ప్రార్థనకు సంబంధించిన మాటలు. అంటే కొన్ని భావంతో కూడిన మాటలు. కాబట్టి మొరపెట్టుట, ప్రార్థించుట, మనం చేయట, ప్రార్థన చేయటం. కానీ ఎందుకు మనం దేవుడిని ఏర్పరచుకున్నాడంటే మనం ప్రార్థన చేయడానికి దేవుడిని ఏర్పరచుకున్నాం. అనేక కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. బైబిల్లో మనుషులందరి కొరకు ఏం చేయాలంట? శ్వాస వాళ్ళ పేరు మనకు తెలియదు, ఆయన కూడా జ్ఞాపకులుగా కొందరి కోసమన్నా మనం ప్రార్థించాలి. ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రతి ఉదయకాలం రాత్రి కూడా సమయం ఉన్నప్పుడు ప్రార్థనలో మనం గడపాలి. పరిచయం కొరకు ప్రార్థన చేయాలి, దేవుడు సేవకుల కొరకు ప్రార్థించాలి, మందిరానికి వచ్చే వారి కొరకు ప్రార్థించాలి. కనుక మేము కూడి ముందు సాయంత్రం 7 గంటల మీటింగ్ ముందుగా ఈ గృహాలు మన వ్యక్తిగతంగా ప్రార్థించాలి. ప్రభావ ఈరోజు మన చోట వార్తలు మీటింగ్ ప్రభావ సహాయం చేయండి, మీ దాసులు మరొక చోట మనల్ని అనేక నడిపించండి, ఏర్పాట్లు రక్షించుకోమని వ్యక్తిగతంగా గృహాల్లో ప్రార్థన చేసి గుడికి వెళ్ళాలి. కాబట్టి అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. కనుక ప్రార్థనగా రావాలి. ప్రార్థన అనేది 4 విధాలు. మొట్టమొదటి ప్రార్థన మత్తయి 1:6 మీరు ప్రార్థన చేయనప్పుడు పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన అవసరం. వ్యక్తిగతంగా ప్రార్థన అనేది ఉండాలి. ప్రతిరోజు
కనీసం రోజు ఒక అరగంటలో మనం ప్రార్థనలో గడపాలి. కనుక సరే పనులు కడుతుంటాం, తీరిక లేదు, కనీసం అరగంట ప్రార్థన చేసుకుంటాం లేదా? కాబట్టి ప్రతి ఒక్కరు మనలో కనుక వ్యక్తిగతంగా ప్రార్థించేందుకు మనం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి రెండవదిగా సంఘ ప్రార్థన, చర్చి ప్రేయర్. అపోస్తలుల కార్యం 12:5 నాకు రాయబడింది. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసి ఎవరి కోసం? అది సంఘ చర్చి ప్రేయర్. సంఘ ప్రార్థనకి మనం తప్పనిసరి ఒకవేళ ఎంతమంది సంఘ ప్రార్థనకు అందరూ ప్రార్థన చేయడానికి అవకాశం లేదు కదంటే, కొంతమంది చేస్తే అందరూ పాల్గొన్నట్లే. ఎక్కువ పర్యాయం దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి మీరు ఎంతమంది ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉన్నారు? సంఘ ప్రార్థన, కనుక సంఘ ప్రార్థన తప్పనిసరిగా రావాలి. సంఘ ప్రార్థన ఉండాలి. ఇంకా సంఘ పాల్గొంది కనుక మనోడు కొరకై ప్రార్థించాలి. సంఘ ప్రార్థనలో గంటన్నర 2 గంటలు ఉంటుంది అనుకోండి ప్రార్థన. మనం 20 నిమిషాలు అరగంట ప్రార్థన చేస్తే అలాగే తగ్గిన టైం ఉంటుందా? చెప్పండి. ఇంటి దగ్గర చేయాల్సిన ప్రార్థన ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రతిసారి మనం చేయకూడదు, క్లోప్తంగా చేయాలి. చెప్పిన మనం కొరకే ప్రార్థించాలి. ఆ విధంగా మరి ఆన్లైన్ ప్రేయర్ అంటే, ఆన్లైన్ పాజిటివ్ ప్రేయర్ అంటే చాలాసేపు ప్రార్థన చేయొచ్చు. అది సంఘ ప్రార్థన. మూడవదిగా మరి సామూహిక ప్రార్థన. అపోస్తలుల 12:12 రాయబడింది. మన ఇంట్లో అనేకులు కూడా ప్రార్థన చేస్తుంటే ఈ కోసం ప్రేయర్. కనుక 2-3 వరుసగా ఉన్నారనుకో సిస్టర్స్ అక్కడ ప్రార్థన చేసుకుంటాం. కనుక అది కూడుకొని ఖాళీ సమయంలో ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మరొక ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అంట? ఉపవాస ప్రార్థన. ఫాస్టింగ్ ప్రేయర్ చాలా శక్తివంతమైన ప్రార్థన. ఫాస్టింగ్ ప్రేయర్ మన ఆకలి అవుతుంది, కానీ ఒక రోజు కొన్ని గంటలు మనం భోజనం మాని ప్రార్థన చేయలేం. చాలా పర్యాలు ఆకలి. కాబట్టి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు విడమూల సంఘంలో కూడా దేవుడు జరిగిస్తాడు. దేవుడు దాసుని బలపరిచి దేవుడు శక్తితో నింపి తన సేవలో వాడుకుంటాడు. వాడి ప్రార్థన అందుకే దేవుడు ఏర్పడు. మీరు ఎవరస్తులు కూడా ఒక కాలం ఏంటంటే ప్రార్థన చేసుకోండి మీ భవిష్యత్తు కొరకు, కనుక ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, అన్ని విషయంలో ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ సొంత ఏర్పాటు చేసుకోకండి. దేవుడు కొరకు కనిపెట్టండి. ప్రార్థనలో దేవుడు ద్వారం తెలుస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఇది రెండవ తరం. మూడవది మనం చూద్దాం, త్వరగా ముగించుకున్నాం. రెండవది వృత్తాంతాల గ్రంథం చూడండి 29:11 వచ్చిన. నా కుమారులారా పరిచారకులైంది, ధూపము వేయుటకును, మన సన్నిధిని నిలుచుటకును, పరిచర్య చేయుటకును యెహోవాను ఏర్పరచుకొని అశ్రద్ధ చేయకూడదు. ఇక్కడ తలపు మనం చూస్తాం, చాలా తలపులు ఉన్నాయి. ఎందుకు ఏర్పరచుకోవాలంటే ఇక్కడ ధూపం వేయడానికి. ధూపం అంటే ఏంటి చెప్పండి? దీపం అంటే ఎవడైనా దీపం వెలిగించి ఉత్సవం కింద మనసా కింద పెట్టడం కానీ వారికి వెలుగుతున్న దీపస్తంభం మీదే. ఇప్పుడు చెప్పండి దీపం అంటే ఏంటి? మరి తలపు ఏంటి ఏం చెప్తారు? దీపం అంటే సాక్ష్యానికి కూడా. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? పరిచయం చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిచయం. దేవుడి ఇంట్లో పరిచయం చేయాలి. దేవుడి ఇంట్లో పనులు ఉంటాయి. లైట్లు శుభ్రం పరచచ్చు, బ్యాంక్ శుభ్రం చేయొచ్చు, ఇదంతా శుభ్రంగా చేయొచ్చు, వాడు శుభ్రంగా చేయొచ్చు. మేము తరగతిగా ఇచ్చేవాళ్ళు ఇష్టాల్లో ఉన్నప్పుడు కానీ బయటికి కలుపు పక్కన తీయచ్చు. ముందు ఏమంటే దేవుని సేవలో చెప్పినప్పుడు సరే అమ్మాయి కొంచెం శుభ్రం చేయాలని అవి సమర్పించుకొని చేయొచ్చు. పరిచయం చేయకు దేవుడు ఏర్పరచుకుంటారు. లెటర్స్ కూడా కలగవచ్చు కదా.
వెనక అవకాశాలు బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం అండి, మంచి స్థితి ఉంటే అన్న రోజు డైరెక్ట్ చేయమంటే చేయగలవారు చేయగలవా? ఏంది అన్నలాగే చెప్పాడు. అంటాను కదా, నేను 7 సంవత్సరాలు మందిరం ఒంగోలులో నిష్కోల్ మందిరంలో తరగతిలో ఉన్నాను. మరో మహిమార్థం చెప్తున్నాను. 7 సంవత్సరాలు మేము పని పెట్టుండేవాళ్ళం తరగతిలో. కానీ అందరూ ఎవరితోనే పని పెట్టుకునేవాడు కాదు. ప్రతి డ్యూటీ కూడా నేను చేసేవాడు. కోరిడార్ డ్యూటీ, డిపార్ట్మెంట్ డ్యూటీ, పక్కన డ్యూటీ, అన్ని డ్యూటీ చేసేవాడిని. దేవుడు సేవకు పరిచయం చేసే ఎవరు కనుక 7 సంవత్సరాలు టాయిలెట్లు, ఇంటి టాయిలెట్లు ఉండి తక్కువటాలు తినటేమో ఎన్నైనా ఉండొచ్చు. కానీ అన్ని టాయిలెట్లు, లెటర్స్ మొత్తం క్లీన్ చేసి కుండలు కడిగి నీళ్ళు నింపి ఉదయాన్ని అన్ని కలిసి చేసి స్నానం చేసి అప్పుడు మళ్ళీ వాటికి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. అది మీరు అలా చేయగలరా? మీరు మందిరంలో అమ్మ కొంచెం నీళ్ళు కొట్టమంటే అలా చేయగలమ్మా? ఏది అన్న నాగే చెప్తున్నాడు, చేస్తే నీకు దేవుడు ఆశీర్వాదం. గమనించారా? ఫిబ్రవరి చూడండి, 8 ఆఫీసర్స్ టాయిలెట్ క్లీన్ చేస్తారు, గట్టిని కడుగుతారు, బాత్రూమ్ క్లీన్ చేస్తారు. గమనించారా? ఫిబ్రవరి సహవాసం అంటే ఫైల్ అట్టి ఇప్పటికీ నేను చెప్తాను. దీన్ని మించిన క్రమం ఎక్కడ మనం చూడలేం పిల్లరా. ఇక్కడ కూర్చోవడం, పాటలు, వర్తమానం, ఆరాధన, ప్రభు వల్ల సువార్త అన్ని కూడా ఒక దైవమైన క్రమశిక్షణతో ఉంటుంది. ఎలాగంటే అలా ఉండదు. కాబట్టి మరి చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాం. చేయగలవా? పరిచయం ఏదైనా కొంతమంది దేవుడి సేవకులు ఇంట్లో కూడా పరిచయం వయసులో పెద్దవాళ్ళు అయితే లోపలికి పరిచయం చేస్తారు. అంటే హక్కులు ఏదైనా అడిగి చేస్తారు. పరిచయం కూడా హృదయపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. చదువుకుంటూ కొనుక్కుంటూ చేయకూడదు, అయిష్టంగా చేయకూడదు, కాబట్టి బలవంతంగా చేయకూడదు. బైబిల్లో ఆ సంగతులన్నీ కూడా ఉన్నాయి. సమయం లేదు. పరిచయం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. పరిచయం చేయాలి. ఈరోజు కూడా నేను మహిమాన్ని ఎవరు కాకపోతే నేను మంది చెప్తాను. కాకపోతే ఎంత బయట ఏర్పాటు చెప్తాడు. ఇంటి బెలగాడు మనకు రాసపడలేదు. లేదా ఈరోజు సేవకులు కూడా ఎంత వయసు అయినా కొన్నిసార్లు సేవకులు చేస్తారు. కాబట్టి దేవునిలో పరిచయం చేయడానికి అందుకే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మన ఇంటి అలా పరిచయం చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. దేవునిలో కూడా మనం అలాగే చేయాలి. అందుకే దేవుడు ఎవరు ఎంతగా పరిచయం చేస్తారో బ్రదర్స్ కూడా అంతగా దేవుడు వాళ్ళు వాడుకుంటాడు. ఇది నేను నేర్చుకున్నాను. ఎంత పరిచయం, ఎంత చక్కని వర్తమానం ఇచ్చే కూడా పరిచయం చేస్తే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. కాబట్టి పరిచయం రకరకాల పాటలు పాడే పరిచయం, వైద్యాలు ఇచ్చే పరిచయం, కాబట్టి వర్తమానించే పరిచయం, మనుషులు తీసుకొచ్చే పరిచయం, సువార్త అన్ని రకరకాల పరిచర్యలు ఉన్నాయి. అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు పరిచర్య. మనం పరిచర్య అంటే ఏంటి? మినిస్ట్రీ అంట ఇంగ్లీష్లో. పరిచర్య చేసేవాడిని వ్యక్తిని ఏమంటాడు? మినిస్టర్ అంటారు ఇంగ్లీష్లో. మినిస్టర్. మినిస్టర్ అంటే ఏంటి? మినిస్టర్ అంటే ఏంటి? పరిచారకుడు అని అర్థం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మినిస్టర్స్ ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు నియమించబడ్డారు? పరిచయం చేయడానికి. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిచయం చేయడానికి. దేవుడికి ఏమి దేవుడికి అక్కడ ఏంటి? ఎందుకు చేయాలి? చాలా పర్యాలు పిల్లల ఎంతగా పరిచయం చేస్తారు, అంతగా దేవుడు దీవిస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు. కుటుంబాన్ని బిడ్డలు బహుగా దీవిస్తాడు. అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నాడు మర్చిపోవాలి పిల్లలు పరిచయం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇంకా తర్వాత చాలా ఉన్నాయి కానీ టైం లేదు. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, ఏమి అడుగుదురు?
అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఇక్కడ ఒక మాట ఉంది, తలంపు ఏంటి? ఫలించుటకు. మీరు ఫలించుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. మనం ఫలించాలి. ప్రభు నమ్ముకొని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎంత వయసు మనం కలిగినప్పుడు, కాబట్టి మనం దేవుని పడతాయి ఫలించాలి. ఫలించాలి. ఈ అధ్యాయం అంతా ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలింపుల గురించి తెలియపరుస్తున్నాం. ఫలించుట, ఫలించుట, ఫలింపడి దేవుని వరకు మనం ఫలించాలి. చక్కగా ప్రార్థన నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి, పరిచయం నేర్చుకోవాలి, సరిగా వాక్యం నేర్చుకోవాలి. సహోదరులు మీరు కూడా ఆ విధంగా దైవికమైన విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. నేను మధ్యస్థంగా 11 అధ్యాయం 29లో ఏముంది? నా కాడి ఎత్తుకొని నా ఎంత నేర్చుకోవాలి. ఎంతకాలమైనా మనం నేర్చుకోవచ్చింది పిల్లలు. నాకు ఎంత వచ్చాయి, ఎంత చెప్తారు? వచ్చివే కాబట్టి మనం ఫలించాలి. ఎలాంటి ఫలాలు ఫలించాలో బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. అవన్నీ చూపించాలంటే ఆయన అయితే ఒకటే మాత్రం చెప్తారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం చూడండి, అది చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, దీని తర్వాత చూడండి, ఆలోచన చేయండి. ఎలాంటి ఫలాలు దేవుని వాక్యం పడినా అది చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. ఫలం ఒకటే, ఫలం ఒకటే. ఏ ఫలం అది చెప్పండి? ఆత్మ ఫలం. మరి ఎన్ని లక్షణాలు ఉన్నాయి అందులో? 9 లక్షణాలు. ఏంటి 9 లక్షణాలు? మొట్టమొదటి లక్షణం ఏంటి? ప్రేమ. ఆ విధంగా 9 లక్షణాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. కాబట్టి దేవుడి పనికై మతేశ్వార్థం కూడా ఉంది. ఫలింపని ప్రతిగా ఫలించే ప్రతిగా ఎక్కువగా 15 అధ్యాయంలో ఉంది. మీరు ఫలించడం వలన ఇందులో మీరు నా శిష్యులు బదులు. కాబట్టి ఫలించాలి. తర్వాత దేవుడికి ఇచ్చేది కూడా విషయంలో ఫలించాలి. దేవుడికి ఇవ్వాలి. ఆధ్యాత్మిక విషయంలో ఫలించేవాళ్ళు ఉండడానికి మనము తెలియదు. అందుకే దేవుడు మనని ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఎందుకు ఏర్పరచుకున్నాడు? మొట్టమొదటి 4 తరాలు చేశాడు. మొట్టమొదటి ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుని స్తుతించడానికి, లేక ఆరాధించడానికి. రెండవదిగా ప్రార్థన చేయటానికి. మూడవదిగా పరిచయం చేయటానికి. నాలుగవదిగా ఫలించడానికి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు కదా, ఈ అనుభవం జరుగుతా లేదు ఆయన తీర్మానం చేసుకున్నాయి. అప్పుడు మరో వ్యక్తిలో ప్రభు మాటలు మనం పాల్గొంటాం. ప్రతి మాటలు దేవుడు ప్రార్థన
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందుతుంది. ప్రభుని యేసు తాను అప్పగించిన రాత్రి రెచ్చెత్తుకొని దాసులకు చెల్లించి దాని నుంచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేయడానికి దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధ మాటల్లో తండ్రి గొప్ప దేవ ఆరాధనలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇలాగ తండ్రి దేవ ఈ శరీరము వినటానికి సమయాన్ని బట్టి వాక్యం వినటానికి కృపను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి దేవ వాక్యమును ప్రభా పుస్తకం భక్షించడం చెప్పిన దేవ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన వాకు తండ్రి క్రమబద్ధంలో ప్రభా మమ్మల్ని వినిన వాటిని తండ్రి హృదయం నెరవేర్చుకుంటూ ఆకాశం ఎత్తుకుని పోకుండా మా హృదయమైన భద్రపరచమని ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఇలాగ తండ్రి ప్రభు యొక్క దినంలో ఇందులో పాల్గొని మాకు ఇచ్చినది సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి వాక్యం రాజు జీవించము నిల్వ చేయమని ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున స్తుతించు దినముగా అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పథకానికి ప్రజాస్కారు ప్రమాణాలు దేవుడు తర్వాత తిమోతి గారు కనపడలాగా కనపడలాగా ఇప్పుడు చూపించండి. మీ వద్ద తీసుకొని రాబడతారు.